ఆ శిశువునకు యేసుకి ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు సార్ ఆ శిశువుకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడకముందు దేవదూతల చేత పెట్టబడిన యేసు అని పేరు ఆయనకి పెట్టిరి. ఏ రోజు పెట్టారు యేసు అనే పేరు? 8వ రోజు పెట్టారు. ఏ రోజు అది? ఆయనకు సున్నతి చేసేటువంటి రోజు అది, 8వ రోజున. అంటే యేసు వారికి సున్నతి చేశారు ప్రవక్తలు. ఎందుకంటే అబ్రహం యొక్క సంతానంలో నుంచి వచ్చినటువంటి ప్రవక్తలు వీరందరూ కాబట్టి ప్రవక్తలందరూ కూడా వీరందరూ సున్నతి చేయించుకున్నారు. అంటే సున్నతి చేయించుకోవటము నియమంగా ఉందా అంటే నియమంగానే ఉంది, పరిశుభ్రత కోసం. యేసుప్రభుల వారు సున్నతి చేయించుకున్నారు అనే దాన్ని క్రిస్టియన్స్ యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేయాల్సింది కదా, బైబిల్లో ఉంది కదా, బైబిల్లో ఉంది, చేయాల్సింది. అయితే క్రైస్తవులు అందరూ దాదాపు చేయించేసుకుంటారు. ఇక్కడ మన భారతదేశంలో ఉన్న ప్రాంతంలో ఉన్న వాళ్ళు చేయించుకోరు, అది వేరే విషయము. మీరు వెస్టర్న్ వెళ్ళి చూడండి, ప్రతి క్రైస్తవుడు, ప్రతి యూదుడు, ప్రతి ముస్లిం కూడా సున్నతి చేయించుకుంటారు. ఎందుకంటే దానివల్ల ఉన్నటువంటి ఆరోగ్య లాభాలు చాలా ఉన్నాయి. ఆరోగ్య లాభాలు చాలా ఉన్నాయి, బైబిల్ కూడా చెప్తుంది. కాకపోతే కొంతమంది ఏమంటారంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వారు సున్నతి చేయించుకునేది శరీరానికి కాదు చేయాల్సింది, హృదయానికి సున్నతి చేయించుకోవాలి, హృదయంలో ఉన్న చెడులు తీసేయాలి అని ఈ విధంగా. ఇప్పుడు కూడా ధర్మం ఒకటి ఉంటుంది. ఆ ధర్మాన్ని, ఎందుకంటే యేసువారు ఏమన్నారంటే నేను ధర్మశాస్త్రాన్ని కొట్టేయడానికి రాలేదన్నారు. ధర్మశాస్త్రంలో ఏముంటాయి? విశ్వాసాలు ఉంటాయి, ఆచరణలు ఉంటాయి. దాన్ని కొట్టేయడం విధంగా కొంతమంది మార్పులు చేర్పులు జరుగుతాయి. అలా జరిగింది ఇది, అది వేరే విషయం. అయితే ఇది ధర్మంలో నియమంగా ఉందా అంటే ఖచ్చితంగా నియమంగా ఉంది అని చెప్పాలి.